డీప్ క్లీనింగ్ అంటారు కదా! అంటే ఏం చేస్తారండి యాక్చువల్‌గా? డీప్ క్లీనింగ్ అంటే ఏం లేదమ్మా. పన్ను ఉంటుంది. పన్ను చుట్టూతా గమ్ ఉంటుంది. ఆ గమ్‌కి, పన్నుకి మధ్యలో ఒక పాకెట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ పెరిడాంటల్ పాకెట్. ఆ పాకెట్‌కి ఒక అటాచ్‌మెంట్ ఉంటుంది. ఆ టూత్‌కి, రూట్‌కి మధ్య జంక్షన్‌లో. దట్ ఈస్ కాల్డ్ ఎపిథీలియల్ అటాచ్‌మెంట్. సో, ఎప్పుడైనా మనం తిన్న గార ఆ గమ్ పాకెట్‌లో ఉండి, సో, ఆ ఎపిథీలియల్ అటాచ్‌మెంట్ బ్రేక్ అయితే, అప్పుడు ఈ గార ఇంకా లోపలికెళ్ళి అప్పటిదాకా గమ్‌ని ఇన్‌ఫ్లేమ్ చేసిన గార లోపల ఎముకని ఇన్‌ఫ్లేమ్ చేస్తుంది. సో, అప్పుడు ఆ ఎముక స్లోగా అరిగిపోతా ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ పెరిడాంటైటిస్. అది గమ్‌లో ఉన్నంత మటుకు జింజివైటిస్ అని అంటాము. హ్మ్. అది బోన్‌లోకి వెళ్తే పెరిడాంటైటిస్. వన్స్ ఇట్ గోస్ ఇంటు ద బోన్ అప్పుడు మనకి పస్ వస్తా ఉంటుంది. సో, ఫస్ట్ బ్లీడింగ్ ఆఫ్ ద గమ్స్, తర్వాత పస్ డిశ్చార్జ్, ఆ తర్వాత పస్ కూడా రాదు. ఆగిపోయి ఆ లోపల ఎముక అరిగిపోయి గమ్ కిందకెళ్ళిపోతా ఉంటుంది. అప్పుడు టూత్ సైజ్ పెద్దగా అనిపిస్తుంది. టూత్ సైజ్ ఎందుకు పెద్దగా అనిపిస్తుందంటే రూట్ కూడా ఎక్స్‌పోజ్ అయ్యి ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ వస్తారు, మేడం నా టూత్ ఫస్ట్‌లో చాలా బాగుండేది, రాను రాను పెద్దగా అనిపిస్తుందని. హ్మ్. సో, అప్పుడు ఏం చేయాలి? మనం చూడాలి లోపల బోన్ ఎట్లా ఉంది? బోన్ అరుగుతుందా? ఆ లోపల రూట్ బయటకి ఎక్స్‌పోజ్ అయిందా అని. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఆ పెద్దయైన టూత్ మధ్యలో గ్యాప్స్ వస్తా ఉంటాయి. అంటే ఎముక అరిగిపోతా ఉంటుంది. సో, వన్స్ ఆ గ్యాప్స్ వచ్చినాక స్లోగా మొబిలిటీ స్టార్ట్ అవుతుంది టూత్‌లో. ఆ మొబిలిటీ స్టార్ట్ అయ్యి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అయినాక పన్ను ఊడిపోయి వచ్చేస్తుంది.